హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో షమార్ జోసెఫ్, ఒక వెస్ట్ ఇండియన్ క్రికెటర్, గివప్ ఇవ్వకుండా ఎలా ముందుకొచ్చాడు, ఇదే టాపిక్ ఈరోజు మొత్తం కూడా. అండ్ లైఫ్లో మనం గివప్ ఇవ్వకుండా మన యొక్క డ్రీమ్స్, మన యొక్క అచీవ్మెంట్స్ కోసం మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు మనకి షమార్ జోసెఫ్. సో ఈయన సాధించింది చాలా పెద్ద థింగ్ ఏం కాదు, కానీ ఈ ఏజ్లో ఆయనకున్న ఫెసిలిటీస్కి, ఆయనకున్న సోర్సెస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఆయన యొక్క హిస్టరీ చూసుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా 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 పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ప్రెస్టీజియస్ గ్యాబా బ్రిస్బెయిన్లో వెస్టిండీస్ క్రికెట్ టీమ్కి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 30 years వికెట్ని ఇచ్చిన గ్రేట్ ప్లేయర్ షమార్ జోసెఫ్. సో ఈయన ఎందుకు చాలా గ్రేట్, ఈరోజు చూసుకుంటే మీరు లాస్ట్ 2 days నుంచి ఈరోజు కంప్లీట్ సోషల్ మీడియా మొత్తం కూడా షమార్ జోసెఫ్ అనే వీడియోసే వస్తున్నాయి. ద రీజన్ ఇస్ వెరీ సింపుల్. ఈయన బ్యాక్గ్రౌండ్ 3 సిస్టర్స్, అలాగే 5 అన్నదమ్ములు, మొత్తం 8 మంది ఉన్న ఫ్యామిలీలా ఒక చిన్న విలేజ్, 350 మంది ఉండే ఒక విలేజ్, బరకారా అనే ఒక విలేజ్, చిన్న విలేజ్, ఒక చిన్న కమ్యూనిటీ. అది ఎక్కడ అంటే గయానా ఈస్ట్ బెర్బిస్ అనే ఒక ప్లేస్లా న్యూ ఆమ్స్టర్డామ్కి ఆల్మోస్ట్ 225 kilometers. అక్కడ వేస్ ఎట్లా అంటే బోట్, ఒక పడవ ద్వారా వెళ్ళాలి, 2 రోజులు పడుతుంది. అండ్ 2018 వరకు వాళ్ళ ఊర్లో ఏదైతే ఈ బరకార్ అనే విలేజ్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు. అట్లాంటి ప్లేస్ నుంచి కేవలం ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీలో హైలైట్స్ చూసుకుంటూ ఆయన యొక్క రోల్ మోడల్ ఐడల్స్గా కర్ట్లీ ఆంబ్రోస్, అలాగే కౌట్నీ వాల్ష్, వీళ్ళిద్దరు కూడా వెస్టిండీస్ క్రికెట్లో ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్స్, డిస్ట్రక్టివ్ ఫాస్ట్ బౌలర్స్. ఇలాంటి ప్లేయర్స్ని చూసి, హైలైట్స్ చూసి, ఎటువంటి సపోర్ట్ లేకుండా తన ఫ్యామిలీని సర్వైవ్ చేసుకోవడం కోసం సెక్యూరిటీ గార్డ్గా, అలాగే అక్కడ వాళ్ళ ఫాదర్తో చెట్లు కొట్టడానికి వెళ్ళి దెబ్బ తాకించుకొని వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఇన్కమ్ హెల్ప్ చేయాలని చెప్పేసి తను ఆమ్స్టర్డామ్కి మూవ్ అయిపోయి, సో ఇలా ఇంక్రెడిబుల్ జర్నీ. షమార్ జోసెఫ్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలామందికి నిలుస్తాడు. ఎందుకు అంటే డబ్బులు కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, మంచి సిటీ నుంచి బిలాంగ్ అయి ఉండాలి, మంచి భాష రావాలి. ఈయనది ఎడ్యుకేషన్ కూడా ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషనే, సెకండరీ ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళ విలేజ్లో. సో ఇక్కడ వాళ్ళ విలేజ్లో ఒక చిన్న హెల్త్ సెంటర్ ఉంటుండే అంట, అండ్ ఒక చిన్న ప్రైమరీ స్కూల్. 350 మంది జనాభా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈయన పుట్టింది 31st August 1999. 24 years ఆఫ్ ఏజ్లా ఇలా షమార్ జోసెఫ్ టాక్ ఆఫ్ ద టౌన్. బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ చేస్తారు, బౌలింగ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ ఇక్కడ ఎందుకు ఇంత యూనిక్గా మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇతను వేసిన స్పెల్కి ముందు రోజు నిన్న ఆల్మోస్ట్ 11 hours బ్యాక్ టు బ్యాక్ స్పెల్ వేసినాడు. అండ్ ఈ 11 hours స్పెల్లో ఆస్ట్రేలియాకి హార్ట్ అటాక్ ఇచ్చినాడు, అండ్ వెస్టిండీస్కి గ్రేట్ విక్టరీ ఇచ్చినాడు షమార్ జోసెఫ్. దాని ముందు రోజు ఏం జరిగింది అంటే ఆయన యొక్క కాలికి మిచెల్ స్టార్క్ వేసిన ఒక యార్కర్ మిస్ అయి అతని కాలికి తగిలింది. అండ్ అక్కడ ఆ బొటన వేలి నుంచి రక్తం కూడా కారింది. 2 మనుషులు వచ్చి తీసుకెళ్ళినారు ఆ పర్సన్ని. బౌలింగ్ వేస్తా లేదనే డౌట్ కూడా ఉండే, కానీ నేను బౌలింగ్ వేస్తా అని వచ్చి బ్యాక్ టు బ్యాక్ 11 overs వేసి అండ్ సూపర్ విక్టరీ ఇచ్చాడు వెస్టిండీస్కి. అండ్ నిన్న మనం వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రయన్ లారా లైక్ కన్నీరు కార్చడం, అలాగే ఒక డిఫరెంట్ ఫీల్ ఉండే నిన్న మొత్తం వెస్టిండీస్ క్రికెట్లో. ఎందుకు అంటే ఈ వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే 15 member స్క్వాడ్ ఆస్ట్రేలియాకి వచ్చిందో, కంప్లీట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ 7 అన్క్యాప్డ్ ప్లేయర్స్, అంటే ఫస్ట్ టైం వాళ్ళు వెస్టిండీస్ క్రికెట్ టీమ్కి ఆడుతున్న ప్లేయర్స్ సెలెక్ట్ చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్. అండ్ వాళ్ళ ప్లేయర్స్ని రిటర్న్ ఆఫ్ చేసిన బోర్డ్ అది. అంటే మా వాళ్ళు గెలవరు, మా వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి మాట్లాడిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ నుంచి వచ్చిన ఈ ప్లేయర్స్ వెస్టిండీస్కి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి విక్టరీని ఇచ్చినారు.
లైఫ్ టైం నిలిచిపోయే విక్టరీని అయితే వీళ్ళు ఇచ్చినారు. అందులో షమార్ జోసెఫ్ వాజ్ స్పెక్టాక్యులర్. అండ్ ఇతను ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ పెద్దగా ఏం ఆడలేదు. కొన్ని గేమ్స్ ఈ ఇంటర్నేషనల్ టూర్ అయితే ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ ఆయనకి. ఆస్ట్రేలియా ఫస్ట్ ఐడలైడ్లో ఆడినాడు అండ్ ఫస్ట్ బాల్కి వికెట్ తీసినాడు. అలాగే ఫస్ట్ బాల్ వికెట్ స్టీవ్ స్మిత్ అండ్ అదే మ్యాచ్లో 50 రన్స్. అలాగే సేమ్ మ్యాచ్లో 5 వికెట్ హాల్. ఐ థింక్ ఈజ్ ద ఓన్లీ ప్లేయర్. కొంతమంది ఉన్నారు ఫస్ట్ బాల్ వికెట్ అలాగే ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్ హాల్ అలాగే 50 రన్స్. సో ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉండి ఇవాళ వరల్డ్ మొత్తానికి తెలిసిన పేరు షమార్ జోసెఫ్. సో ఇతను గయానా నుంచి గయానా అమెజాన్ వారియర్స్కి నెట్ బౌలర్గా పనిచేసినాడు సిపిఎల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో. సో ఇన్స్పిరేషనల్ ప్లేయర్. అండ్ లైఫ్లో ఇతన్ని చూస్తే మనం ఒకటి నేర్చుకోవచ్చు, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, నెవర్ గివ్ అప్, కీప్ ఫైటింగ్. అండ్ ఇతను ప్రాక్టీస్ అంట వాళ్ళ విలేజ్లో హైలైట్స్ చూసిన తర్వాత ఫ్రూట్స్ ఓకే అండ్ బాటిల్స్, మెల్టెడ్ ప్లాస్టిక్ బాటిల్స్ అంటే బాటిల్స్ని కరిగించి దాన్ని బాల్ లెక్క చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయంట. అలాగే లెమన్స్, జామకాయలు ఇలా వాటితో ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఇక్కడ నాకు పెద్దగా బాగా హెల్ప్ చేసింది ఎవరు అంటే రొమారియో షెపర్డ్. మీకు తెలుసు రొమారియో షెపర్డ్ వెస్టిండీస్ ప్లేయర్, చాలా ఇయర్స్ నుంచి వెస్టిండీస్కి ఆడుతున్నాడు. సో రిలేటివ్ అంట ఆయనే. సో ఆయన త్రూ ఈయనని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి పరిచయం చేయడం అండ్ ఈయన వేసే ప్రతి బాల్ 140-150 స్పీడ్లో వేయడం, లైన్ అండ్ లెంత్ కానీ, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కానీ లేకపోతే వెస్టిండీస్ ఏ టీం తరపున ఆడి చాలా మంచి వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక 2 టెస్ట్ మ్యాచెస్లో 60 ఓవర్లు వేసినాడంట. అక్కడ 12 వికెట్స్ 13 వికెట్స్ హాల్. సో ఆ స్పిరిట్తోని అతన్ని డొమెస్టిక్ నుంచి నేషనల్ సైడ్కి తీసుకురావడం అండ్ అందులో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేసినాడు షమార్ జోసెఫ్. అండ్ సింపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్, చాలా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇతంది. ఎంతోమంది క్రికెటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, బట్ దిస్ గై ఈజ్ టోటలీ డిఫరెంట్. ఒక నార్మల్ 8 మంది ఉన్న ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి లేబరర్గా, సెక్యూరిటీ గార్డ్గా తనకి ఉన్న టైంలో క్రికెట్కి కొంచెం టైం స్పెండ్ చేసి బ్లాక్ అండ్ వైట్ టీవీలో హైలైట్స్ చూసుకొని ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు తన దేశానికి ఒక మెమరబుల్ విక్టరీని ఇచ్చాడు షమార్ జోసెఫ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, కీప్ ఫైటింగ్ అంతే. ఏదో ఒక రోజు బై గాడ్స్ గ్రేస్ మనం అనుకున్నది పక్కా మనం ఫుల్ఫిల్ చేస్తాము. అది ఇప్పుడా, నెక్స్ట్ 2 ఇయర్సా, 3 ఇయర్సా, 10 ఇయర్సా, 100% ట్రై చేస్తూ ఉండండి. మీ డ్రీమ్స్కి మీరైతే లిమిట్ పెట్టొద్దు, కీప్ ఫైటింగ్. సో ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ షమార్ జోసెఫ్ మనకు నేర్పించినాడు. సో కీప్ ఫైటింగ్. సో ఇది ఈరోజు ఈ వీడియోలో ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్, జీరో నుంచి హీరో వరకు. నా ప్రకారం అయితే హీఈస్ ద హీరో. బికాజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు పర్ఫామ్ చేయడం కాదు, ఏ ఫెసిలిటీ లేకుండా ఇంటర్నెట్ లేని టైంలో కూడా పర్ఫామ్ చేసి ఈరోజు ఎగ్జాంపుల్గా నిలిచాడు షమార్ జోసెఫ్. హ్యాట్స్ ఆఫ్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. కీప్ ఫైటింగ్, లైఫ్ హార్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు లైఫ్ మనకి ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో మనం మాత్రం వీ హ్యావ్ టు ఫైండ్ వేస్, మనం వేస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. అండ్ వీ నీడ్ టు మేక్ అవర్ లైఫ్స్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ సపోర్టింగ్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఈ మధ్యలో కొంచెం షార్ట్స్లో బిజీ అయినాను, బట్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, కీప్ సపోర్టింగ్. బాయ్.